సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు. పోనీ ఎప్పుడు వెళ్తున్నాం సార్? అది కూడా తెలీదు. మీకు తెలుసు సార్, కానీ నాతో చెప్పడం లేదు. అవునరా, నాకు తెలిసినా చెప్పకూడదు, అదే రూల్. ఎందుకు సార్? ఇప్పుడు మనం స్పైలం రా. అంటే మనుషులం కాదా సార్? బాయ్. ఎక్కడున్నావు బెనర్జీ? హైదరాబాద్లోనే ఉన్నాను బాయ్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు బయలుదేరి వచ్చేస్తాం. మీరు వెంటనే బయలుదేరండి. ఠీకే బాయ్, ఇప్పుడే బయలుదేరుతాం. మీరు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ రావద్దు. బై రోడ్లో రండి. నేను మీకు ఒక రూట్ మ్యాప్ పంపిస్తాను, ఆ మ్యాప్ను ఫాలో అవ్వండి. ఠీకే బాయ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అప్పుడు బయలుదేరండి. సరే బాయ్. సార్, ఇప్పుడైనా చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం? ముందు ఇంటికి వెళ్ళాలి, పద. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం కదా. బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా దేశద్రోహానికి అమ్ముడుపోయారనుకుంటారని లాయర్లు ముందుకు రావట్లేదు. ఆయనకేమైనా అయితే నేను బతకను. ఎలాగైనా అర్జున్ సార్ని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. ఈ విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి దేవుడా. ఇప్పుడు నేను కలవబోయే మనిషి నాకు సాయం చేసేలా చూడు స్వామి. ఇదేంటి, గౌతమ్ గడి భార్య ఆటోలో వెళ్తుంది? అవును, అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అన్నయ్య చెప్పాడు. మీరా అనే నర్సు ఆ ఇంట్లో ఉందని చెప్పాడు. అసలు ఈ నర్సు ఎవరు? తను అహల్యలా ఎందుకుంది? తను అహల్యనా లేక నర్సా తెలుసుకోవాలి. అర్జున్ సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నా సీనియర్ ఆఫీసరే కావచ్చు, బట్ డ్యూటీ ఫస్ట్, మిగతాదంతా నెక్స్ట్. మిగతా విషయాలన్నీ త్వరలోనే బయటపడతాయి. ఉంటాను. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు మీరా సార్. అర్జున్ ప్రసాద్ గారింట్లో నర్స్గా పనిచేస్తున్నాను. మీరా, కూర్చోమ్మా. చెప్పమ్మా, ఏంటి విషయం? బాక్స్ పోయింది అర్జున్ ప్రసాద్ సార్ వల్ల, గౌతమ్ గారి వల్ల కాదు సార్, నా వల్ల పోయింది. ఏమంటున్నావు అమ్మా? నువ్వు నర్సు కదా, నీకు ఆ బాక్స్కి ఏంటి సంబంధం? టెర్రరిస్టులతో సంబంధం ఉన్న బెనర్జీ అనే వ్యక్తి నన్ను బెదిరించాడు సార్. ఆ ఇంట్లో ఉన్న బాక్స్ తెచ్చివ్వకపోతే అందర్నీ చంపేస్తానని నన్ను భయపెట్టాడు. అందుకని నువ్వే ఆ బాక్స్ని వాడికి అప్పగించావా? వాడిలా బెదిరిస్తున్నాడని
పోలీసులతో చెప్పాను సార్. వాడికి డమ్మీ బాక్స్ ఇచ్చి పోలీసులకి ఒరిజినల్ బాక్స్ ఇచ్చాను. కానీ వాడు ఎలాగో తెలుసుకునొచ్చి పోలీసులని షూట్ చేసి నన్ను కొట్టి బాక్స్ ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఇది సార్ జరిగింది. ఇందులో అర్జున్ సార్ తప్పేమీ లేదు. నా వల్ల జరిగిన తప్పుకి అర్జున్ సార్ని అరెస్ట్ చేశారు. ఇది నిజం సార్, నన్ను నమ్మండి. నేను నమ్మడం కాదమ్మా, పోలీసులకి కోర్టుకి కావాల్సింది నిజాలు అబద్ధాలు కావు, సాక్ష్యాలు. నువ్వే బెనర్జీకి బాక్స్ ఇచ్చావనే సాక్ష్యం ఉందా? లేదు సార్, కానీ నేనే ఇచ్చాను. నా వల్ల అర్జున్ సార్ చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి నేరస్తులయ్యారు సార్. ఆయనకి బెయిల్ ఇవ్వడానికి ఏ లాయరు ముందుకు రావడం లేదు. దయచేసి మీరే కాపాడాలి సార్. నర్సువి, నీ పని నువ్వు చేసుకోకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? అయినా నీకేం సంబంధం ఉందని ఇలా చేసావు? ప్లీజ్ సార్, చేతులు జోడించి అడుగుతున్నాను. మీరు తప్ప అర్జున్ సార్ని ఎవరూ కాపాడలేరు సార్. దయచేసి సహాయం చేయండి సార్, ప్లీజ్. ఏంటమ్మా, ఆ ఫ్యామిలీ కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు? అయినా వాళ్ళు నీకేమవుతారు? నువ్వెందుకింతలా ప్రాధేయపడుతున్నావు? నీకేంటమ్మా సంబంధం? అది సార్, మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి సార్. ఏంటమ్మా నిజం? మీకు అర్జున్ సార్ పెద్ద అబ్బాయి ఇందిరా గారి గురించి తెలిసే ఉంటుంది. ఎస్, ఐ నో. తీవ్రవాదుల దాడుల్లో అమరుడయ్యాడు. ఆ ఇందిరా గారు నేను ప్రేమించుకున్నాం సార్. ఇందిరా గారు చనిపోయాక దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు సార్. ఆ పెళ్లి వల్ల గౌతమ్ గారింట్లో చాలా గొడవలు జరిగాయి. నా వల్ల గౌతమ్ గారు ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డారు. అందుకే సార్, బిడ్డ పుట్టాక ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను సార్. కానీ నా బాబుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను సార్. అందుకే నర్సులా మారు వేషం వేసుకుని ఆ ఇంట్లో అనుమానపు పరిస్థితుల్లో ఉంటున్నాను. నేను నర్సు మీరాని కాదు సార్, అహల్యని.